చూడండి ఆలోచన చేసి పెట్టండి. లేదు గాలి గొప్పలు మా పక్కన కాబట్టి గాలి గొప్పలు అంతే సార్ మా వాసన సౌత్ ఎగ్జిట్ అన్నప్పుడు దీనిలోకి వచ్చేదానికి ఎక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి ఎంటర్ అవుతారు దీంట్లో ఇక్కడ ఓపెన్ సార్ సరే ఫోటో తీసుకున్నాం బయటకు వెళ్ళిపోతాం ఎక్కడ మధ్యలో ఆగకుండా కళ్యాణం ఒక్కటే సార్ మేడం వాయిస్ ఓవర్ తీసుకున్నావా? అదే సార్ నమస్కారం అండి. బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు బందోబస్తు నిమిత్తము మేము ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది. మేము ఇక్కడ మా సబ్ డివిజన్ ఫోర్స్ కాకుండా జిల్లా ఫోర్స్ కూడా ఇక్కడికి రాబోతుంది. మేమందరూ కూడా దాదాపు 400 మంది పైగా బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా మనకి గరుడోత్సవము, తర్వాత తెప్పోత్సవము, తర్వాత రథోత్సవం ఉంటుంది. అదే రోజు కళ్యాణం కూడా ఉంటుంది. సో ఈ 3 రోజులు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బందోబస్తు నిమిత్తం. ఆల్రెడీగా ఓపీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా మ్యాక్సిమం ఫోర్స్తో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈఓ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహించి ఏమీ జరగకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అన్ని వెహికల్స్కి పార్కింగ్ ప్లేస్ లేదు గుడి ముందర. మామూలు సమయాలలో మనకి ఇక్కడ ఏమి అంగళ్ళు ఏమి ఉండవు కాబట్టి ఎన్ని వెహికల్స్ వచ్చినా మన పార్కింగ్ ప్లేస్ సఫిషియెంట్గా ఉండేది. ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం పార్కింగ్ ప్లేస్ లేనందువల్ల లిమిటెడ్ వెహికల్స్ రెగ్యులర్గా తిరిగేది టెంపుల్కి సంబంధించిన వెహికల్స్కి మాత్రమే పాసులు ఇవ్వడం జరుగుతుంది. పాసులు ఉండే వెహికల్ తప్ప మిగతా వెహికల్స్ని అలౌ చేయము. కాబట్టి దయచేసి భక్తులు బయట నుంచి వచ్చే వ్యక్తులందరూ కూడా గమనించాలి. పార్కింగ్ ప్లేస్ సపరేట్గా ఉంచడం జరిగింది. 4 వీలర్ పార్కింగు, 2 వీలర్ పార్కింగు, అదేవిధంగా ఆర్టీసీ పార్కింగ్ కూడా సపరేట్గా మనం పెట్టడం జరిగింది. వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి మీరందరూ కూడా నడుచుకొని రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరికీ మనకి స్థలం సరిపోదు కాబట్టి అన్ని ప్లేస్ ఇక్కడ మనం పెట్టలేము. టెంపుల్కి సౌత్ సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. అది నిండిపోతే మనం ఎక్కడ వేరే లేదు కాబట్టి పార్కింగ్ ప్లేస్లలోనే మనము పెట్టాల్సి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం.